నెల్లూరు జిల్లా అల్లూరులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్, కల్తీ డీజిల్ అమ్ముతున్నారని అల్లూరు మండలానికి చెందిన వాహనదారులు, రైతులు శుక్రవారం పెట్రోల్ బంక్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డీటీ సత్యనారాయణకి అర్జీ ఇవ్వడం జరిగింది. అనంతరం డీటీ మాట్లాడుతూ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని డిఎస్ఓ దృష్టికి తీసుకువెళ్లి ఈ పెట్రోల్ బంక్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓకే సార్. సార్ కేబుల్ సార్. నెల్లూరు జిల్లా అల్లూరులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్, కల్తీ డీజిల్ అమ్ముతున్నారని అల్లూరు మండలానికి చెందిన వాహనదారులు, రైతులు శుక్రవారం పెట్రోల్ బంక్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డీటీ సత్యనారాయణకి అర్జీ ఇవ్వడం జరిగింది. అనంతరం డీటీ మాట్లాడుతూ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని డిఎస్ఓ దృష్టికి తీసుకువెళ్లి ఈ పెట్రోల్ బంక్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అల్లూరులో ట్రాక్టర్స్ ఆగిపోయి డీజిల్ పట్టించుకుని అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ రోజు హెచ్పీ పెట్రోల్ బంక్ మన అల్లూరు తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉండే హెచ్పీ పెట్రోల్ బంక్, దానికి సంబంధించి మనం ఏఎస్ఓ గారితో మాట్లాడుతున్నాము. డిఎస్ఓ ఆఫీస్ లో ఏఎస్ఓ గారు ఉంటారు, వాళ్ళకి తెలియపరుస్తున్నాము. ఈ అర్జీని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఈ రోజు మనం వీలైనంత తొందరలో దాని మీద చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే సిఎస్డిటి గారికి చెప్పున్నాము. మన మండల సిఎస్డిటి మేడం ఉన్నారు, విజయమ్మ గారికి చెప్పున్నాను. విజయమ్మ గారు డిఎస్ఓ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తా అన్నారు ఈ విషయం. ప్లస్ మనం కూడా తహసీల్దార్ తరఫున ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి వీలైనంత త్వరగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళకి తెలియజేసి దానికి సంబంధించి తదుపరి మనం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. ఇది అందరూ గమనించి మనం మీరు చెప్పింది మనం అందరికి, అంటే ఈ విషయం ఏంటంటే సివిల్ సప్లైకి సంబంధించి వస్తుంది. ఇదేంటంటే పైన మన డిఎస్ఓ గారు ఉంటారు, ప్లస్ దీనికి సంబంధించి డిఎస్ఓ కింద ఏఎస్ఓ గారు ఉంటారు, సివిల్ సప్లై ఆఫీసరు. వాళ్ళకి చెప్పి దీని మీద చర్యలు తీసుకుంటామని మీరు అందరికి తెలియజేస్తున్నాను. అల్లూరు అర్జునవాడ, నాకు 3 ట్రాక్టర్లు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా బ్రతుకుతున్నాము. రోజుకి వచ్చి 22,000 దాకా నేను డీజిల్ పట్టిస్తాను. అల్లూరు హెచ్పీ పెట్రోల్ బంక్ లోనే డీజిల్ పట్టిస్తాను. మొన్న 22,000 పెట్టి పట్టించాను. సాయంత్రం లోపల 3 ట్రాక్టర్లు సీజ్ అయిపోయినాయి. బురదలో సీజ్ అయిపోయేసరికి ఏందని పెట్రోల్ బంక్ కాడికి డీజిల్ తీసి ట్యాంక్ ఇప్పి తీసుకొస్తే మొత్తం బురద నీళ్లు ఉన్నాయి. ఏందని యాజమాన్యం కాడికి వచ్చి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు టీవీలో చూసి చెక్ చేసి దాంట్లో కూడా బురద నీళ్లు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి సగం రాత్రిలో మన ఇంటికి వచ్చి మేము మీకు న్యాయం చేస్తాను, ట్రాక్టర్లన్నీ రిపేర్ చేపిస్తాను, మీరు గొడవ చేయబాకండి, పోలీస్ స్టేషన్ బాగండి వాళ్ళు చెప్పారు. చెప్తే నేను 2 రోజుల నుంచి రిపేర్ చేయించుకుంటా ఏం మాట్లాడలేదు. తర్వాత ప్రతి ఒక్క బిల్లు తీసుకొచ్చి పెట్రోల్ బంకులు అప్పచెప్తే వాళ్ళు 2 రోజుల్లో మీకు పేమెంట్ ఇస్తామని చెప్పి మళ్ళా నిన్నెళ్తే మీరు ఎవరికి చెప్పుకుంటారు, చెప్పుకొని మాకే దిక్కులేదు, మీకెవరు దిక్కున్నారని నా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అదీగాక ఈ రోజు ఉదయం లేచి శాంతియుత ర్యాలీ చేస్తుంటే ర్యాలీ ఆపండి, మీరు ఎవరిని చూసుకొని ర్యాలీ చేస్తారని నన్ను బెదిరిస్తున్నారు ఫోన్ చేసి. అది ఇప్పుడు మేము శాంతియుత నిరసన ర్యాలీ హెచ్పీ పెట్రోల్ బంక్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి కంప్లీట్ ఇచ్చాము. సార్ ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల మీద చర్యలు తీసుకుంటా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. పెట్రోల్ బంక్ సీల్ చేయాలన్నా ఎంతో మందికి అన్యాయం చేస్తున్నారు. ప్రతి ఒక్క బండికి పెట్రోల్ డీజిల్ బట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు బంకుల వాళ్ళు. మమ్మల్ని ఏం చేయలేక మమ్మల్ని ఎంతో మంది చేత ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్న. నేను ఆటో తోలుతుంటానండి. అదేవిధంగా మాకు ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ కూడా మేము అల్లూరు నుంచి రాజుపాలెం, నెల్లూరు అట్లా బాడుగులకు వెళ్తుంటామండి. ఇది గత 15 రోజుల నుంచి ఇట్లా కల్తీ అనేది జరుగుతూ ఉంది. అంతకుముందు నెల క్రితం కూడా మేము అట్లా కంప్లైంట్ ఇచ్చాం. మేడం గారు మీ ఇట్లాగా అది కల్తీ జరుగుతుంది, తర్వాత చూడండి అంటే మాదేం తప్పులేదు, ఏ బుంకులో పెట్టుకోవచ్చు అని అంటా ఉన్నారు. అదేవిధంగా మాకు ఆటో ఊరిని రిపేర్ వస్తూ ఉండింది. ఎందువల్ల రిపేర్ వస్తుందని మెకానిక్ దగ్గరికి వెళ్తే ఇది డీజిల్ కల్తీ అవుతుందని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంజిన్ చేసుకోవాలన్నా మీరు 25,000 30,000 దాకా అవుతుందన్నా అని అన్నారు. సరే ఏంటంటే పరిష్కారం అని మేడం ఇట్లాగా జరుగుతుందని మేము కంప్లైంట్ చేస్తే సరే చిన్న ఇంకోసారి జరగకుండా చూస్తామని అన్నది. కానీ అయినా కానీ అదే డీజిల్ పట్టి థియేటర్లకైతేనేమో, స్కూల్ బస్సులకైతేమో
కావాలంటే మీరు హెచ్చరించుకోండి. డిఎస్ఆర్ బస్సులు కానీ, విక్రమ్ స్కూల్ బస్సులు కానీ, ఇట్లా సంజయ్ జాబ్ స్కూల్ బస్సులు కానీ ఇట్లా ఆగిపోవటం చాలా జరిగినాయి. మేము ఏందో ఈ పరిష్కారం ఏందని అడిగితే మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని మాత్రం ఏం చేయలేరు అని అంటున్నారు సార్. మాకు నష్టపరిహారం మీరు చెల్లించాలని, న్యాయం చేయాలని మేము మాట్లాడుతున్నాము. ఇదిగో ఈ విధంగా కల్తీ జరుగుతూ ఉంది. కల్తీ జరగడంలో మాకు న్యాయం జరగాలని మేము మాట్లాడుతున్నాము. అదేవిధంగా బస్సుల వాళ్ళకి అయితేమి, ట్రాక్టర్ వాళ్ళకి అయితేమి, తర్వాత వచ్చి వెహికల్ వాళ్ళకి అయితేమి, మా ఆటో వాళ్ళకి మెయిన్ మేము బతుకుదారు, మేము బతకలాక ఎంత కష్టపడుతున్నాము. మేము ఇట్లాగా నెలకి కనీసం 15,000 దాకా 10,000 దాకా అట్లా ఖర్చు పెట్టుకుంటాను. దేనివల్ల అంటే కేవలం ఈ డీజిల్ వల్ల, పెట్రోల్ వల్ల జరుగుతుంది. అది మేము చెప్పుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం.